సాయిరామ్ 13th ఫిబ్రవరికి ఒక వీడియో అప్లోడ్ చేశాం. అంటే ఈ వీడియో చూసి సరి అయిన సమాధానం చెప్పిన వాళ్ళకి ఒక ఫ్రీ గిఫ్ట్ అని చెప్పాను. ఆ గిఫ్ట్ ఏంటంటే నాచే రాయబడిన విశ్వకర్మ వాస్తు సలహాలు ఫర్ బెటర్ టుమారోస్ అనే పుస్తకాన్ని ఫ్రీ గిఫ్ట్గా ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే సరైన సమాధానం కూడా నేనే చెప్తానని చెప్పాను అప్పుడు. సో దానికి సంబంధించి చాలా కామెంట్స్ వచ్చాయి, చాలామంది రెస్పాండ్ అయ్యారు. దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే చాలామంది రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు నా వీడియోస్ అని. రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యి కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో చేయడానికి. సో ఈరోజు పంపించిన వాళ్ళ సమాధానాలు చదువుతాను. ఫస్ట్ హరినాచారి 2 వీక్స్ బ్యాక్ పంపించారు. గురువుగారు పడమర వీళ్ళ ప్లేస్ నుండి పక్కన వాళ్ళు ప్లేస్లోకి గేట్ పెట్టారు, అది దోషం. గురువుగారు నాకు చిన్న డౌట్, ఈ 2 గేట్లు ఉండాలి కానీ మీరు చెప్పింది 3 గేట్లు ఉన్నాయి. అంటే నేను చెప్పిన దానికి ఏంటంటే అప్పుడు ఆ ఇంటి వాస్తు అంతా కూడా చెప్పాను నేను. అది ఎలా ఉంది, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్తో వాళ్ళు బాధపడ్డారు, సో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, అక్కడ వాస్తు అంతా వివరంగా చెప్పాను నేను. చెప్పి ఆ దోషం ఎక్కడుంది, దేనివల్ల ఇలా జరిగింది వాళ్ళ ఇంట్లో అని అడిగాను. దానికి చాలా జవాబులు వచ్చాయి కామెంట్స్లో. సో మళ్ళీ కూడా ఇప్పుడు రిపీట్ చేస్తాను. అక్కడ వాళ్ళ ఇంటి వాస్తు కూడా అదొక ఈశాన్యం ప్లేస్. అంటే ఆ ఇంటికి ఇండిపెండెంట్ హౌస్ అది. దానికి తూర్పులో ఒక రోడ్డు, ఉత్తరంలో ఒక రోడ్డు ఉంది. కింద స్టిల్ట్ 3 షాప్స్ కట్టారు ఉత్తర భాగంలో. అంటే ఉత్తరం రోడ్డుకి 3 షాప్స్ కట్టారు. దాని పక్కన ఉత్తరీశాన్లో గేటు. ఆ 3 షాప్స్ పశ్చిమ కాంపౌండ్కి ఆనుకోకుండా అక్కడ ఒక 4 అడుగులో 3 అడుగులో స్థలం వదిలిపెట్టారు. తూర్పులో ఇంకో గేటు, తూర్పు మధ్యలో. తూర్పు ఆగ్నేయంలో తూర్పు కాంపౌండ్కి ఆనుకోకుండా ఒక 6 అంగుళాలు ఖాళీ స్థలం పెడుతూ అక్కడ మెట్లు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటి వెనకాల అంటే వీరికి పశ్చిమంలో ఉన్న పోర్షన్, నేబర్ పోర్షన్లోకి తూర్పు గేట్కి ఎదురుగా ఉన్న పశ్చిమ గోడకి ఒక ఓపెనింగ్ చేసుకున్నారు, గేట్లా చిన్నగా 3-4 ఫీట్. అక్కడ వీళ్ళు ఆఫీస్ పెట్టుకున్నారు. ఆ పశ్చిమంలో ఉన్న పోర్షన్ వీళ్ళకంటే ఒక 1.5 ఫీట్ డౌన్ ఉంది ఫ్లోరింగ్ లెవెల్. దానికి పశ్చిమంలో ఉన్న పోర్షన్కి ఉచ్చస్థానమైన ఉత్తర ఈశాన్యంలో ఒక గేట్ ఉంది. సో వీళ్ళు ఆఫీస్ కాబట్టి దాంట్లోకి వస్తూ ఉన్నారు. అక్కడ ఉత్తర ఈశాన్యంలో పశ్చిమ భాగంలో ఉన్న ఆ పోర్షన్కి ఉత్తర ఈశాన్యంలో గేట్ కూడా వాడుతూ ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. 2 బెడ్రూమ్ ఫ్లాట్, 3 బెడ్రూమ్ ఫ్లాట్ అది. ఆగ్నేయంలో కిచెన్ ఉంది, తూర్పు ఈశాన్యంలో బాల్కనీ, ఉత్తరంలో తూర్పులో బాల్కనీసు, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో, పక్కనే పశ్చిమంలో ఇంకొక బెడ్రూమ్, దానికి ఉత్తర ఈశాన్యంలో ద్వారం, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉత్తర ఈశాన్యంలో ద్వారం, వాయువ్యం బెడ్రూమ్ దానికి దక్షిణాగ్నేయ ద్వారం. ఈ 2 బెడ్రూమ్స్కి మధ్యలో టాయిలెట్స్. అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెద్దమ్మ, అతనికి 2 సంతానం ఆడపిల్లలు. పెద్దమ్మ మ్యారేజ్ అయిన తర్వాత ఏదో కారణాల చేత ఇంటికి రిటర్న్ వచ్చేసి డైవర్స్ అయిపోయింది. ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. చక్కగా ఉంది, చదువుకుంది. ఆ మధ్యలో తలకు ఒక గాయం కూడా అయింది, యాక్సిడెంట్. సో ఇలా ఎందుకు జరిగింది, అమ్మాయి ఇంటికి రావడానికి కారణం ఏంటి, ఆ ఇంటి వాస్తు దోషం ఎక్కడుంది అని అడగడం జరిగింది. దానికి కామెంట్స్లో కొంతమంది వాళ్ళకి తోచని రీతిగా రాశారు. అది ఒకటి చదువుతాను ఇప్పుడు నేను. చదివిన తర్వాత సరైన సమాధానం ఏంటో నేనే చెప్తాను. హరినాచారి గారు పంపించారు 2 వీక్స్ బ్యాక్. గురుగారు పడమర వీళ్ళ ప్లేస్ నుండి పక్కన వాళ్ళ ప్లేస్లోకి గేట్ పెట్టారు, అది దోషం గురుగారు. నాకు చిన్న డౌట్, ఈ 2 గేట్లు ఉండాలి కానీ మీరు చెప్పింది 3 గేట్లు ఉన్నాయి. ఇంకొక రాశారు,
సర్మతి 3335. ఉత్తర వాయువ్యం పెరిగింది. నూకబత్తి ఆంజనేయులు గారు 13 days బ్యాక్ రాశారు. పడమట ఇంటికి వీళ్ళ ఇంటి నడవటం వలన. లోకేష్ చారి గారు ఉత్తర వాయువ్యం 13 days బ్యాక్ రాదు, ఊరికే ఉత్తర వాయువ్యం అన్నారు. నరేష్ రాజం గారు 13 days బ్యాక్ నార్త్లో ఓపెన్ ప్లేస్ వదలలేదు, వెస్ట్ సైడ్ ఈ బిల్డింగ్ కంటే డౌన్ ఉంది, 2 దోషాలు. పులుసుగంటి రాజు గారు ఉత్తర వాయువ్యం పెరిగింది, మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి సెంటర్ టాయిలెట్స్, ఉత్తరంలో షాపింగ్ గురువు గారు. అంటే నేను ఏమడిగాను, దోషం ఎక్కడుంది, దేనివల్ల వీళ్ళ ఇంటికి వచ్చేది, ఆ అమ్మాయి ఇంటికి రావడం జరిగింది అని అడిగాను. ప్రభాకర్ రెడ్డి గారు ఉత్తర వాయువ్యం దోషం. మా ఉత్తర వాయువ్యం దోషం అంటే నేను అంతకుముందు చేసిన వీడియోస్లో ఇలా అమ్మాయిలు ఎందుకు వచ్చేస్తారు మ్యారేజ్ అయిన తర్వాత పుట్టింటికి, అది ఉత్తర వాయువ్యం దోషం అని నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టున్నారు, అందుకే మీరు ఉత్తర వాయువ్యం దోషం అని ఒక సింగిల్ సెంటెన్స్లో పెట్టేశారు. అది కాదు, ఆ ఇంటికి నేను వాస్తు చెప్పాను, ఆ ఇంటి వాస్తు ఎలా ఉంది, దోషంగా పూరితంగా ఎలా మారింది అక్కడ, అది కావాలి. రాయ్ రమేష్ 1060 13 days బ్యాక్ పక్క ఆఫీస్లో ఉన్నటువంటి ఉత్తర ఈశాన్యం గేటు ద్వారము వీరి యొక్క పడమటి గట్టు ద్వారము వలన ఉత్తర వాయువ్య ద్వారం మరి ఈ పరిస్థితులకు కారణం అవ్వడం జరిగింది. రాయ్ రమేష్ 1060 రాయ్ రమేష్ 1060 గణేష్ కోహ్లీ 0786 2 weeks బ్యాక్ పంపించారు. అతనేం పెట్టాడు, ఏం పెట్టలేదు అక్కడ. శ్రీకు గమినింగ్ 8905 13 days బ్యాక్ పంపించారు. ఆగ్నేయం 6 inches ఓపెన్, వాయువ్యం 3 inches గ్యాప్, 3 feet గ్యాప్. పడమరలో గేట్ లేకపోవడం వల్ల సైట్కి హద్దు లేకుండా పోయింది, పడమర పెరిగింది. వీళ్ళ సైట్ ఫ్లోరింగ్ హైట్ ఎక్కువ అయింది. తూర్పు వైపు ఫస్ట్ ఫ్లోర్లో దక్షిణ ఆగ్నేయంలో వాటర్ సింక్ ఉండకూడదు, ఫ్లోరింగ్ కూడా హైట్ ఉండకూడదు, ఉత్తర హద్దు చేసి షాప్స్ కట్టకూడదు అని పంపించారు వీళ్ళు. సూర్యకుమారి 8238 13 days బ్యాక్ పంపించారు. పడమర గేట్, పడమర నడక, నార్త్లో షాప్స్ అని నా ఒపీనియన్ అండి. అంటే వీళ్ళంతా కూడా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా లేదా కొంచెం దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. రెగ్యులర్ ఫాలో అవ్వాలి, కాస్త అవగాహన అంటూ వచ్చేసి ఉండాలి. ఇదంతా నేను ఎందుకు పెట్టానంటే రెగ్యులర్గా ఫాలో అయ్యి అంటే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా మీ ఇంట్లో ఎక్కడ దోషం ఉంది, ఆ దోషాన్ని ఎలా సవరించుకోవాలన్న అవగాహన వస్తుంది అనేది నా ప్రయత్నం. గంగాధర్ గారు 13 days బ్యాక్ సాయిరామ్ గురు గారు నేను మీకు అభిమానిని సార్, థ్యాంక్స్ అండి. మీ వాస్తు వీడియో చూస్తుంటాను, వాస్తు గురించి మీరు చెప్పే వివరణలు ఇతరులు కంపేర్ చేస్తే చాలా నమ్మకంగా క్లారిటీతో ఉన్నవి. చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. అంటే నా ప్రయత్నం అంతా కూడా ఏంటంటే వాస్తువుని సింప్లిఫై చేసి చెప్పడం, గ్రాంధికంగా కన్ఫ్యూజ్ చేయడం కాదు. వాడుక భాషలో ఈజీగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఎక్కడ దోషం ఉంది, ఎలా సవరించుకోవాలి, ఇలా ఎలా దోషమైంది ఇంట్లో, సో దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఆల్రెడీ అనుభవిస్తున్నాం కదా, సో దాన్ని మార్చుకుంటే మనకు ఎలా బాగుంటుందో మీకు మీరే చేసుకునే వీలు ఉండాలన్నది నా ఉద్దేశం. సో ఇతను రాసింది ఫస్ట్ ఏంటంటే ఆ ఇంటికి ఉత్తర వాయువ్యం కప్పు మూత ఏర్పడింది, ఇంకా ఉత్తరం హద్దులో కట్టిన 3 షాప్స్లో వాయువ్యం షాప్కి పెట్టిన షట్టర్ ఇంటి మొత్తానికి ఉత్తర వాయువ్య ద్వారం గేట్ అయింది. అందువల్ల ఆ పాప పుట్టింటికి తిరిగి రావాల్సి వచ్చింది. తూర్పులో స్టెప్స్ కోసం వదిలిన స్థలం కాకుండా
కన్నా పశ్చిమంలో ఎక్కువ స్థలం ఖాళీ ఉండడం స్టెప్స్ వలన తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషం కలిగి ఆ ఆడపిల్లల సంతానంగా ఉన్నారు. వెస్ట్ సైడ్ స్థలంలో ఆఫీస్ కట్టుకొని అక్కడికి వెళ్ళేందుకు వారింట్లో నుండి నడక సాగిస్తున్నారు. వీరింటికన్నా ఆ స్థలం డౌన్లో ఉండడం దోషపూరితమైంది. తూర్పు కన్నా పశ్చిమం డౌన్. యాక్సిడెంట్ మేబీ దానివల్ల అయి ఉంటుంది గురువుగారు. 4th వన్, ఫస్ట్ ఫ్లోర్లో సౌత్ ఈస్ట్ యూటిలిటీ రూమ్ ఫ్లోరింగ్ నైరుతి కన్నా హైట్లో ఉండడం దోషమేగా. ఓకే. ఇంకొకరు శ్రీనివాస్ కులంపాక 13 days బ్యాక్. వెస్ట్ వే ఓపెనింగ్ డౌన్ టువర్డ్స్ ఈస్ట్ గేట్ నార్త్ వెస్ట్ కార్నర్. చాలా సింపుల్గా రాశారు. బాలోజు రాజు గారు 13 days ago. పశ్చిమ స్థలం నుండి ఈ స్థలానికి ఓపెనింగ్ ఉండడం దోషం. జగన్ ముదిరాజ్ 8682. ఉత్తర వాయువ్యం దోషం గురువుగారు. మంజులా బోధు 6699. పక్కింటి ఉత్తర ఈశాన్యం గేట్ నుండి నడక వీరికి ఉత్తర వాయువ్యం నడక అయింది మరియు ఆగ్నేయం మెట్ల ద్వారా తూర్పులో తక్కువ ఖాళీ స్థలం, పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం వదలడం అయింది మరియు పడమర ఖాళీ స్థలంలో ఫ్లోరింగ్ లెవెల్ తక్కువగా ఉంది. దానివల్ల ఆగ్నేయం అండ్ వాయువ్యం దోషాలు మరియు ఉత్తరం షాప్ ద్వారం ఉత్తరం కప్పేసిన దోషమై అయింది గురువుగారు. చిన్నమౌలి 3797. సార్ నమస్తే. ఉత్తరంలోని 3 షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్కి దక్షిణంలో 3 feet వదిలారు కానీ ఉత్తరంలో వదలలేదు. పడమర బ్యాక్ సైడ్ నుండి ఉన్న హౌస్ 1.5 పల్లం పైగా ఈస్ట్లో ఉన్న ఈ హౌస్లోంచి దారి వదలడం వలన సార్. పెద్దిరాజు గారు నమస్తే గురువుగారు. స్టెప్స్ వలన ఈస్ట్ ఆగ్నేయం పెరిగిన దోషం, నార్త్ ఈస్ట్ తగ్గిన దోషం, నార్త్ కప్పిన దోషం. వీరి ప్లాట్ నుండి డౌన్గా ఉన్న వెస్ట్ ప్లాట్ను వీరి ప్లాట్కి వెస్ట్ పెరిగి ఉండడం, ఫస్ట్ ఫ్లోర్లో సౌత్ ఈస్ట్ ఫ్లోరింగ్ లెవెల్ హైట్ ఉండడం, ఉత్తర వాయువ్యం దోషపూరితం. ఈ కారణాల వలన ప్రాబ్లమ్స్. సాయిరామ్. నమస్తే సార్. యూజర్ బిఎస్ దక్షిణాగ్నేయం పెరిగిన దోషం. దక్షిణ ఆగ్నేయం పెరిగితే పెళ్ళిళ్ళు జరగడం కష్టంగా ఉంటుంది, ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు. ఎక్కడైనా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. డబ్బు ఉంటుంది, అందం ఉంటుంది, చదువు అన్నీ ఉంటాయి, కానీ మ్యారేజ్ అసలు కుదరదు. ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు, ఏదో కారణం చేత అసలు మిస్ అయిపోతుంది. నేను చాలాసార్లు వీడియోలో చెప్పడం జరిగింది, ఆ టాపిక్ పైన వీడియోలు కూడా చేసాం మనం. ఆడపిల్లల మ్యారేజ్కి దక్షిణ ఆగ్నేయం దోషం ఉంటే మ్యారేజ్ అవ్వదు. దక్షిణ ఆగ్నేయం పెరిగినా దోషమే. కొంచెం రీసెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది. అంటే మనకు తెలిసిన ఇళ్ళు చూస్తే పెళ్ళిళ్ళు అవ్వని ఇంట్లో లేట్ మ్యారేజెస్, కొంతమంది అలా మ్యారేజ్ లేకుండా అలా ఉండిపోతుంటారు కూడా. రమేష్ మామిడాల 9141. గురువుగారు తూర్పు కన్నా పడమర ఖాళీ ప్లేస్ డౌన్ ఉండడం మరియు పడమర కాంపౌండ్కు 3 feet ఖాళీ కానీ తూర్పు 6 అంగుళాలు తక్కువ ఖాళీ ప్లేస్, మెట్ల వలన ఆగ్నేయ దోషం మరియు ఆ ప్లేస్కు వాయవ్య దోషం. తులసిరెడ్డి గారు నార్త్ కప్పడం వలన ఈశాన్యం తగ్గింది. సౌత్ ఈస్ట్ హైట్ అండ్ డోర్ ఈజ్ రాంగ్. వెస్ట్ డౌన్ అండ్ నార్త్ వెస్ట్ వాకింగ్. కిరణ్ కుమార్ గారు నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాబ్లం. అక్షిత కుమారి పక్కింటి వీళ్ళ ఇంటి స్థలం నుండి నడవడం వలన. పాల్వాయ్ కళా పూర్ణిమ. సార్ విశ్వకర్మ గారు, దేర్ ఇస్ ఉత్తర వాయువ్యం దోషం
in said house. That is why daughter of the house facing problem in marital life. West side plot entrance is dosham. Flooring level is lower of west plot dosham. Northwest shop dosham. Shops entrance, northwest entrance to shops is big dosham. On the whole, northwest Uttarvayavan dosham. In first floor also, Dakshina Agneyam flooring level must be lower than Dakshinam side. These are all doshams in house. నోముల శ్రీకాంత్ గారు, గురుగారు ఈశాన్యం బ్లాక్లో మంచి రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తూర్పులో ఒక గేటు, ఉత్తర ఈశాన్యంలో ఒక గేటు. ఫస్ట్ ఫ్లోర్లో దక్షిణ ఆగ్నేయంలో ఒక వాష్ ఏరియా, కొద్దిగా హైట్, దీంతో దక్షిణం నైరుతి డౌన్, అందుకు యాక్సిడెంట్ అవ్వడం, తలకి గాయం. తూర్పులో ఉత్తర ఈశాన్యంలో గేటు ఉంది అండ్ పడమరలో 3 feet ఖాళీ స్థలం ఉండడం. వాళ్ళకి పశ్చిమ ఖాళీ స్థలంలోకి సులువుగా వెళ్ళడానికి పశ్చిమంలో ఓపెన్ చేసి వాడడం వలన వాయవ్యం దోషపూరితం జరిగింది. దీంతో వాళ్ళ అమ్మాయి చిన్నగా వాయవ్యం ఎఫెక్ట్స్తో బాధపడి డైవర్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. గురుగారు జై సాయిరామ్. నోముల శ్రీకాంత్ గారు, ఆర్ఎస్ మతి, పడమర నుంచి పక్క ఇంటి ఈశాన్యం పల్లం, వీళ్ళకి వాయువ్య పల్లం అయింది. వాయువ్యంలో పల్లం వాస్తు దోషం అవుతుంది. చంద్రశేఖర్ గంగా, గురుజీ plot as north and east roads, good, but they are using west side plot for office purpose. That too it's down from the plot. That is a problem. As per Vastu, I think Guruji. Mr. Little Boy, west down ఉండకూడదు. అదే కోపం, కుంపం మంచిందని రాయిపోయి ఏదో కొంప రాశారు. బాల 979, బిల్డింగ్కి పడమరలో ఖాళీ స్థలం, అది కూడా డౌన్గా ఉంది. ఆఫీస్ నడక వల్ల ఏర్పడుతోంది. శ్రీనివాసరావు ముద్రబాయ్, గురుగారు ఆగ్నేయంలో దోషం వలన 2 పశ్చిమ గేట్లు దోషం. వేణుగోపాల్ రెడ్డి, పడమరలో ఉన్న ఇంటికి ఉత్తర వాయువ్య మూత వేయబడి అమ్మాయి పుట్టింటికి వచ్చి డిప్రెషన్లోకి పోయింది. తూర్పులో ఉన్న ఇంటి తూర్పు గేట్ ఎదురుగా పడమర గేటు పెట్టడం వలన తూర్పు ఇంటి స్థలం ప్రాంగణము, పడమర ఇంటి స్థలం ప్రాంగణం అంతా ఒకటే అయినది. తూర్పు ఇంటి ఉత్తర హద్దు మీద షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం వల్ల పడమర ఇంటికి ఈశాన్య మూత మరియు తూర్పు ఇంటి నుంచి చూస్తే నైరుతి పల్లం వలన యాక్సిడెంట్ అయింది. గురుగారు యూజర్ బిఎస్, పడమటిలో ఖాళీ స్థలం వాడకం వలన తూర్పు దిశలో స్థలం తక్కువగా ఉండడం, పడమటి స్థలం డౌన్ వలన పడమటి స్థలం ఆఫీస్ వాయువ్యం మూలన ఉండడం వలన మూత మొత్తం స్థలానికి వాయువ్య మూత ఏర్పడటం వలన దోషం. కొంతమంది అంటే ఇవన్నీ చదువుతుంటే నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ వాళ్ళకి కొంచెం వాస్తు పట్ల నాలెడ్జ్ ఉంది, కానీ తొందరపడుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు కరెక్ట్ సమాధానం కావాలి. ఆ ఇంటికి ఎలా దోషమైంది? ప్రాబ్లమ్స్ ప్రతి పుస్తకంలో రాసింది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే అలా ఉంటుందని. కానీ ఆ ఇంటికి నేను చెప్పిన వాస్తు ప్రకారంగా అక్కడంతా వివరంగా చెప్పాను కదా, ఎలా దోషమైంది. ఓకే, సంతోషమే, అందరు ట్రై చేశారు, ట్రై చేయాలి కూడా. ఇంకా యూజర్ బిఎస్, ఆగ్నేయంలో మెట్లు ఇంటి గోడకి ఆనిచ్చి వేయడం వలన ఆగ్నేయం దిశ పెరిగిన దోషం. అంటే ఎంతో కొంత ప్రజల్లో అవగాహన ఉంది, అందరూ ట్రై చేస్తున్నారని అనిపిస్తుంది. ఉత్తర హద్దు మీద ప్రవీణ్, ఉత్తర హద్దు మీద షాపింగ్ పడమర స్థలం వైపుగా ఉంది. పడమర గేట్ తూర్పు కన్నా పడమర ఖాళీ ఎక్కువగా ఉంది.
యూజర్ బిఎస్ ఉత్తర హద్దు మీద షాపులు కట్టడం వలన ఉత్తర వాయువ్య మూత వలన. మా ఉత్తరంలో 3 ఉంటాయి, ఉత్తర ఈశాన్యం ఒకటి, ఉత్తరం ఒకటి, ఉత్తర వాయువ్యం ఒకటి. ప్రతిదానికి కూడా ఒక ఏరియా ఆఫ్ యూటిలిటీ అని ఉంటుంది. ఒక ఫార్ములా కూడా చెప్పాను ఒకసారి నేను. దాని పవర్ ఎంతవరకు ఉంటుంది, ఉత్తర ఈశాన్యం ఎంతవరకు ఉంటుంది, ఉత్తరం ఎంతవరకు ఉంటుంది, ఉత్తర వాయువు ఎంతవరకు ఉంటుంది కూడా. దానికి ఒక సింపుల్ ఫార్ములా కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. కోడూరు భూలక్ష్మి తూర్పు మధ్య నుండి షాప్కి వెళ్ళే నడక వాయువు నడక అయింది, మళ్ళీ వాయువ్య మూత పడింది. గిరిగీతలు ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే క్రింద ఉత్తరం షాప్స్ వల్ల ఉత్తరం బరువు, దక్షిణం ఖాళీ లేదు, ప్రాణహాని. రెండోది షాప్స్ వల్ల వాయువ్య మూత, మ్యారేజ్ ప్రాబ్లమ్స్. థర్డ్ ఇంటికి 3 గేట్స్ ఓపెన్ ఉండకూడదు. ఫోర్త్ వన్ ఒక దిశలోని 2 గేట్స్ ఉండాలి, ఉత్తరం కానీ తూర్పు కానీ, ఒకటి చిన్న గేట్ ఒకటి పెద్ద గేటు. బ్రహ్మచారి గారు గురువుగారు నమస్కారం, మీ వీడియోలు చూస్తుంటాను, చాలా అర్థవంతంగా ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు. ఒకటి, షాప్ ఉత్తర హద్దు మీద నిర్మాణం చేయడం తప్పు. ఉత్తరం వైపు 3 షాప్స్ కట్టుకున్నారు కాబట్టి 3 షాప్స్కి 3 షట్టర్స్ ఉంటాయి. ఆ 3 షట్టర్స్కి ఒకే వైపు ఉంటే ఏక వరుసలో ఉండకూడదు, ఇది దోషం. థర్డ్, ఫస్ట్ ఫ్లోర్లో పడమర బెడ్రూమ్కి వాయువ్యం బెడ్రూమ్కి టాయిలెట్ ఉంది. పడమర బెడ్రూమ్ నుండి టాయిలెట్ వాడకం వలన బెడ్రూమ్కి ఉత్తర వాయువ్యం పెరిగిన దోషం ఉంది. 4, దక్షిణాగ్నేయం ఫ్లోరింగ్ ఎత్తు ఉండడం వలన నైరుతిలో మరియు వాయువ్యంలో ఫ్లోరింగ్ తగ్గిన దోషం వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కిచెన్కి వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా ఎక్కడ ఇస్తున్నారు, వెనకాల, అంటే దక్షిణంలో, దక్షిణ ఆగ్నేయంలో. కొన్ని చోట్ల ఎత్తుగా ఉంటుంది, కొన్ని చోట్ల డౌన్గా లెవెల్గా పెడుతున్నారు. ఉత్తరం హద్దు మీద నిర్మాణ దోషం, ఏక వరుసలో 3 షట్టర్స్ దోషం, దక్షిణ ఆగ్నేయం దోషం, ఉత్తర వాయువ్యం దోషం. DKS 9 ఉత్తరం హద్దు రూమ్స్, తూర్పు స్థలం లేదు. ఇది ఈశాన్యం బ్లాక్, ఇది ఉత్తరంలో ఒక రోడ్డు, తూర్పులో ఒక రోడ్డు. తూర్పులో ఉంది స్థలం, అంటే రోడ్డే. ప్రసాద్ DRDV స్థలంలో ఉత్తరంలో షాపుల వలన ఉత్తరం మూత దోషం, ఆగ్నేయంలో మెట్లు అన్నారు, మెట్ల వలన ఆగ్నేయం పెరిగిన దోషం ఏర్పడి ఉంటుంది. పడమర గేట్ నుండి వెనక స్థలంలోకి వెళ్ళవద్దు, పడమర గేటు మూయండి. అయ్యా నేను దోషం ఎక్కడుందో అడిగాను, మీరు సలహాలు ఇస్తున్నారు వాళ్ళకి. ఎలా దోషపూరితం అనేది అయిందనేది నా ప్రశ్న. అంటే కరెక్ట్గా జవాబు చెప్పిన వాళ్ళని ఒక గిఫ్ట్ ఇస్తానన్నాను, ఎందుకంటే కొంచెం అవగాహన అంటూ క్రియేట్ చేద్దామని. సంతోషం, చాలామంది ట్రై చేశారు, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. కొంతమందికి ఆన్సర్స్ బట్టి నాకేం అర్థమవుతుందంటే కొంచెం వాస్తు పట్ల అవగాహన అంటూ ఉంది. కానీ కొంతమంది రీడింగ్ డిఫరెంట్గా ఉంది. అందులో వాస్తు అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం చాలా ఈజీ. కానీ అక్కడున్న స్థలాన్ని మనం కరెక్ట్గా చదవడం కొంచెం ఇబ్బంది. దానికి కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటూ ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏబిసిడీలు ఎవరు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా ఒకటే. మీకు అయినా ఈశాన్యం అక్కడే ఉంటుంది, నాకైనా ఈశాన్యం అక్కడే ఉంటుంది. దిక్కులు మారవు, మూలలు మారవు. కానీ ఒక ప్లేస్ని ఎలా రీడ్ చేస్తాం, ఒక పేషెంట్ని ఎలా రీడ్ చేయాలి, ఆ స్థలంలో మనం రీడ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రీడ్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అందరికీ అవగాహన అంటూ ఉంది, కానీ రీడింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేశారు. కొంతమంది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు, కానీ 1 వర్డ్గా ఇచ్చారు. వాయువ్య దోషం కరెక్టే, వాయువ్య దోషం ఒప్పుకుంటాను.
కానీ ఆ వాయవ్యం ఎలా దోషపూరితమైంది అనేది నా ప్రశ్న. యాక్సిడెంట్ ఎలా అయింది, తలకు గాయం ఎందుకైంది, డిప్రెషన్లోకి ఎలా ఎందుకు వెళ్ళింది అనేది 3. దక్షిణ ఆగ్నేయంలో ఉన్న వాష్ ఏరియా హైట్ అయింది, అందుకే యాక్సిడెంట్ అయింది అని కొందరు రాశారు. కొందరేమో ఏకవరుసలో షాప్స్ ఉండకూడదు, ఉత్తరంలో షాప్ పెట్టడం వల్ల ఉత్తరం మూత. అంటే ఇంటర్ప్రిటేషన్ కొంచెం అలా చేశారు. ఆగ్నేయం పెరిగింది, తూర్పు గోడకు 6 అంగుళాలు ఖాళీ స్థలం వదిలారని చెప్పాను. ఆగ్నేయం పెరిగిన దోషం అని రాశారు. ఇంకొకరు అయితే ఇంకా చాలా డీప్గా రీడ్ చేశారు. 2 బెడ్రూమ్స్కి మధ్యలో ఒక టాయిలెట్స్ ఉన్నాయంటే వాళ్ళకి వాయువ్యం పెరిగిన దోషం అని కూడా ఇచ్చారు. పశ్చిమం డౌన్, కొందరేమో మొత్తం వాయువ్యం మూతపడింది అని రాశారు. సరే, ట్రై చేశారు, అంతవరకు బాగానే ఉంది. ఇంతమంది ట్రై చేశారు, సంతోషంగా ఉంది. సో ముందు కూడా ఇలాంటి ప్రశ్నలు నేను అప్పుడప్పుడు వీడియో చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా ప్రయత్నం అంతా కూడా ఎడ్యుకేట్ చేయడం. మీకు మీరే మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే సవరించుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు నేను దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ చెప్పే ముందు మళ్ళీ ఆ ఇంటి వాస్తు మళ్ళీ రిపీట్ చేస్తాను. అదొక ఈశాన్య స్థలం, అంటే ఉత్తరంలో తూర్పులో రోడ్డు ఉన్న స్థలం. తూర్పు మధ్యలో గేటు, ఉత్తరంలో షాప్స్, దానికి ఉత్తర ఈశాన్యంలో గేటు పెట్టుకున్నారంటే అక్కడ ఖాళీ స్థలం వదిలిపెట్టి ఉత్తర ఈశాన్యంలో గేటు. ఉత్తరంలో షాప్స్ 3 షాప్స్, పశ్చిమ గోడకు ఆనుకోకుండా అక్కడ ఒక 4 అడుగులు ఖాళీ స్థలం వదిలిపెట్టారు. ఆగ్నేయంలో తూర్పు కాంపౌండ్కి ఆనుకోకుండా ఒక 6 అంగుళాలు వదిలిపెట్టి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లు, కింద అంతా కూడా స్టిల్ట్ పార్కింగ్. పక్కనే ఆనుకోనున్న అంటే పశ్చిమంలో ఉన్న పోర్షన్లోకి వెళ్ళడానికి తూర్పులో ఉన్న గేట్కి ఎదురుగా ఆ పశ్చిమ గోడకు ఓపెనింగ్ చేసుకున్నారు, చిన్న గేట్ లాంటిది. ఆ పశ్చిమలో ఉన్న పోర్షన్ డౌన్ ఒక 1.5 feet డౌన్ ఉంది ఫ్లోరింగ్ లెవెల్. దీనికంటే కూడా పశ్చిమలో ఉన్న పోర్షన్కి ఉచ్చస్థానమైన ఉత్తర ఈశాన్యంలో గేట్ ఉంది. సో వీళ్ళు అందులోకి వెళ్ళి ఆఫీస్గా వాడుకుంటున్నారు. దాని పశ్చిమంలో ఉన్న పోర్షన్కి ఉత్తర ఈశాన్యం గేట్లో నుంచి కూడా అది వెళ్తున్నారు, వస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో 3 bedroom పోర్షన్, ఆగ్నేయంలో కిచెన్, దానికి వాష్ ఏరియా దక్షిణంలో. ఆ వాష్ ఏరియా ఫ్లోరింగ్ కాస్త కొంచెం హైట్ ఉంది. వాయువ్యంలో ఒక బెడ్రూమ్, నైరుతి బెడ్రూమ్ పక్కన ఇంకో బెడ్రూమ్, మధ్యలో ఈ 2 bedrooms మధ్యలో నైరుతి బెడ్రూమ్కి పక్కనే ఇంకో బెడ్రూమ్, టాయిలెట్స్. ఉచ్చస్థానం ఉత్తర ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో 2 ద్వారాలు, ఉత్తరంలో తూర్పులో చక్కగా బాల్కనీస్. అక్కడ జరిగిన వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటంటే పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత కారణాల చేత రిటర్న్ వచ్చేసింది. అబ్బాయి కొంచెం సాడిస్ట్ అని కూడా చెప్పాను. డైవర్స్ అయిపోయింది. అమ్మాయి చదువుకుంది, చక్కగా ఉంది. తలకు ఒకసారి గాయమైంది. సో ఇలా అంతకుముందు నేను వీడియో చేశాను కాబట్టి అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి రావడం దోషం ఏంటంటే ఉత్తర వాయువ్యం దోషం అని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఉత్తర వాయువ్యం దోషం అని రాసిస్తారు. కానీ ఎలా ఉత్తర వాయువ్యం దోషపూరితమైంది అనేది నా ప్రశ్న. అది నేను ఇప్పుడు చెప్తాను. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది కూడా చెప్తాను. అది కూడా తలకి, పర్టికులర్గా తలకి. సో నా అనుభవంలో 40 సంవత్సరాల అనుభవంలో నేను గమనించాను. యాక్సిడెంట్స్ అవుతాయి, కొందరికి తలకు అవుతాయి, కొందరికి చెయ్యి విరిగిపోద్ది, కొందరికి కాలు విరుగుద్ది, ఫ్రాక్చర్స్ అవుతాయి. సో ఎక్కడ ఏ పార్ట్కి అనేది వాస్తు అక్కడ దోషం వల్ల మనం చెప్పొచ్చు ఎక్కడ ఏ పార్ట్కి యాక్సిడెంట్ అవుతుందో, ఇంజురీ అవుతుందో. ఉత్తరంలో దోషం ఉంటే తలకు గాయం అవుతుంది. సో ఇక్కడ ఉత్తరంలో షాప్స్ కట్టి ఆ 3 షాప్స్ కూడా పశ్చిమ గోడకు ఆనుకోకుండా అక్కడ 3 అడుగులు ఖాళీ స్థలం వదిలిపెట్టారు. ఉత్తర ఈశాన్యంలో గేటు, అంటే షాప్స్ మొత్తం కూడా మధ్యలో
అంటే ఉత్తరం మాత్రమే కప్పేయడం జరిగింది. ఉత్తర ఈశాన్యం ఖాళీగా ఉంది, ఉత్తర వాయువ్యం కూడా ఖాళీగా ఉంది, అంటే పశ్చిమం కూడా కానుకోకుండా. సో షాప్స్ ఉత్తరం కప్పేసిన దోషం ఏర్పడింది అక్కడ. దాంతో తలకి గాయం కంపల్సరీగా. ఎలా జరుగుద్ది ఏంటి, యాక్సిడెంటా లేకపోతే ఎక్కడి నుంచి పైనుంచి ఊడి పడుతుందా? పడుతుంది, మొత్తానికి ఏదో తలకు గాయం అవుతుంది. ఎక్కడ తగలదు, తలకే తగులుద్ది. ఉండి మనం పడిపోతాము ఒక్కొక్కసారి, తలకు మాత్రమే గాయం అవుతుంది. వీళ్ళ ఇంట్లో నుంచి పశ్చిమంలో ఉన్న పోర్షన్కి, అంటే పక్కనే ఉన్న పశ్చిమ పోర్షన్కి గేటు పెట్టుకొని దాంట్లోకి వెళ్ళారు. అది డౌన్ ఉంది. దానికి ఉత్తర ఈశాన్యంలో గేటు, పశ్చిమ పోర్షన్కి ఉత్తర ఈశాన్యంలో గేటు ఈ ఇంటికి మధ్యలో ఓపెన్ చేసుకోవడం వల్ల ఉత్తర వాయువ్యం గేటుగా మారింది. ఉత్తర నడక ఏర్పడింది అక్కడ. ఇది దోషం. ఆ ఇంటి మొత్తానికి ఉత్తర ఈశాన్యంలో ఒక గేటు ఉంది, తూర్పులో గేటు ఉంది, కానీ ఉత్తరం కప్పేసిన దోషం అయితే ఉంది అక్కడ. కానీ వీళ్ళ పశ్చిమంలో ఉన్న పోర్షన్లోకి గేట్ ఓపెన్ చేయడం వల్ల ఆ పోర్షన్ అంతా కూడా ఒకటి అయిపోయింది. అక్కడ తూర్పు హైట్ అయిపోయింది, పశ్చిమం డౌను. ఆ పశ్చిమం పోర్షన్కి ఉత్తర ఈశాన్యంలో ఉచ్చస్థానం ఉత్తర ఈశాన్యంలో గేటు. ఈ మొత్తం ఇంటికి కూడా ఉత్తర వాయువ్యం గేటుగా నడకగా మారిపోయింది. దానివల్లే ఇబ్బంది. అమ్మాయి రిటర్న్ వచ్చేసింది ఇంటికి. ఇది కరెక్ట్, సరైన ఆన్సర్. అంటే మనం చదవడం అందరు రాశారు ఉత్తర వాయువ్యం దోషమని, కానీ 2-3 మాత్రం అంతవరకు వచ్చారు ఉత్తర వాయువ్యం నడక అయింది అని. కానీ ఎందుకు అయింది, ఎలా అయింది అనేది నా ప్రశ్న. అందువల్ల సంతోషం. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకే పుస్తకం పంపిస్తానన్నాను. కానీ ఏంటంటే అటెంప్ట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పుస్తకం పంపించడం జరుగుతుంది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా వాట్సాప్లో మీ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు పంపిస్తే మీకు ఆ బుక్ పంపించడం జరుగుతుంది. సాయి రక్ష. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.